హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు ఎంటర్టైనింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి కూడా తనని ప్రేమించాలని ఒక బలమైన కోరిక కోరుకుంటాడు. కానీ ఆ కోరిక నిజమైన తర్వాత అతని జీవితం అనుకోని విధంగా తలకిందులుగా మారిపోతుంది. అసలు అతను కోరుకున్న కోరిక ఏంటి, అది ఎలా నిజమైంది, ఆ ఒక్క కోరిక వల్ల అతని లైఫ్ లో ఏం జరిగింది, చివరికి అతను ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అబ్సెషన్ మూవీ 2026 లో రిలీజ్ అయిన హారర్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, చెక్ చేయండి. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక అబ్బాయిని చూపిస్తారు. అతని పేరు బియర్. వీడిప్పుడు తను లవ్ చేసే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఎంతలా అంటే చాలా డీప్ గా లవ్ చేసి ఉంటాడు. అతని ఫీలింగ్స్ ని జెన్యూన్ గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. అయితే ఈ కాన్వర్జేషన్ ని సడన్ గా తన ఫ్రెండ్ అయిన ఇయాన్ కట్ చేస్తాడు. అరే బాబు, నీ ప్రపోజల్ ఏంటే చాలా క్రింజీగా ఉంది. అసలు నిక్కీ నీ ప్రపోజల్ కి ఓకే చెప్పదు. నువ్వు జస్ట్ క్యాజువల్ గా మాట్లాడు, అది బెటర్ అని సలహా ఇస్తాడు. కానీ బియర్ కి ఎదురుగా తను లవ్ చేసే అమ్మాయి ఉండదు. జస్ట్ ఆ రెస్టారెంట్ లో వర్క్ చేసే వెయిటర్ అమ్మాయి కాసేపు కూర్చొని ఉంటది. ఆమెకి మాత్రం బియర్ ప్రపోజల్ ఫుల్ నచ్చుతుంది. ఆమె చాలా ఇంప్రెస్ అయిపోతుంది. కానీ బియర్ లవ్ చేసే నిక్కీ చాలా మొండిది. అంత ఈజీగా వర్కౌట్ అవ్వదని ఇయాన్ అడ్వైస్ ఇస్తాడు. నిక్కీతో క్యాజువల్ గా మాట్లాడు, ఆమెకి ఫ్రీకి నిక్కీ అని ఓల్డ్ నేమ్ ఉంది కదా, దాంతో పిలువని చెప్తాడు. కానీ అలా పిలిస్తే ఆమెకి నచ్చదని బియర్ అంటాడు. సరే, ఈరోజు నైట్ కి ఆ అమ్మాయిని డ్రింక్స్ కి తీసుకెళ్ళు, నీ మనసులో మాట చెప్పు అని ఇయాన్ అంటాడు. ఒక లో బడ్జెట్ ట్రివియా నైట్ కి తీసుకెళ్తా అని బియర్ అంటాడు. కానీ ఈరోజు ఆ పార్టీని హోస్ట్ చేసేది ఇయానే. వాడుండి, ఇది వర్కౌట్ అవ్వదురా, నువ్వు ఓవర్ థింక్ చేయకు, జస్ట్ వేరే చోట కలిసి నీ మనసులో మాట చెప్పురా అని ఇయాన్ అంటాడు. పక్కా నిన్ను నిక్కీ లైక్ చేస్తానని నాకు నమ్మకం ఉంది అని బియర్ తో అంటాడు మన ఇయాన్. అదే నిజం అనుకుని బియర్ భ్రమపడతాడు. నిక్కీ గురించి ఆలోచిస్తూ ఇంటికెళ్తాడు. కానీ లోపల బియర్ పెంపుడు పిల్లి చనిపోయి ఉంటది. దాన్ని చూసిన బియర్ షాక్ అయిపోతాడు. కబోర్డ్ లో ఉన్న బియర్ మందులని ఆ పిల్లి పొరపాటున తిని చనిపోయి ఉంటది. బియర్ బాగా ఆలోచిస్తాడు, షాక్ లో ఉండిపోతాడు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. చాలా బాధపడతాడు. ఇక అతను రూమ్ ని నీట్ గా క్లీన్ చేసుకుంటాడు. పిల్లి డెడ్ బాడీని గార్డెన్ లో పూడ్చేస్తాడు. ఇక తర్వాత నిద్రపోయే టైంలోనే ఒక కాల్ వస్తుంది. నిక్కీ బియర్ కి కాల్ చేసి, మార్నింగ్ నుండి నీ కాల్స్ కి రెస్పాన్స్ ఇవ్వలేదు, సారీ, నేను చాలా బిజీగా ఉన్నాను. కొన్ని రోజుల్లో నేను వేరే సిటీకి షిఫ్ట్ అవుతున్నాను. ఒక పని చేద్దాం, ఈరోజు మనం ఇయాన్ పార్టీలో కలుద్దామా ప్లీజ్ అని నిక్కీ అడుగుతుంది. కానీ పిల్లి చనిపోయిన బాధలో ఉన్న బియరు దీనికి ఒప్పుకోడు. తనకు వర్క్ ఉందని అబద్ధం చెప్పి బిజీగా ఉన్నా అని అంటాడు. కానీ నిక్కీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని బియర్ కి చెప్పేది ఉందని అంటుంది. వస్తే బాగుండని నిక్కీ అనుకుంటది. ఈ కాన్వర్జేషన్ అయ్యే టైంలోనే నిక్కీ నెక్లెస్ దేనికో తగిలి పాడవుతుంది. ఇక ఆమె కాల్ కట్ చేస్తుంది. నిక్కీ ఎలాగో సిటీ నుండి షిఫ్ట్ అయిపోతుంది. తను వెళ్లేలోపు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని బియర్ అనుకుంటాడు. అతను ఇయాన్ పార్టీకి స్టార్ట్ అయిపోతాడు. వెళ్లే దారిలో ఒక గిఫ్ట్ షాప్ దగ్గర ఆగుతాడు. నిక్కీ నెక్లెస్ పాడైంది కదా, కొత్తది కొనాలని బియర్ అనుకుంటాడు. ఆమెకి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. అయితే ఈ గ్యాప్ లోనే అతనికి షాప్ లో ఒక వస్తువు కనిపిస్తుంది. దాని మీద కోరికలు తీర్చే చెక్కము కాని రాసి ఉంటది. దీని గురించి షాప్ కీపర్ ని అడిగితే ఆమె ఎలా వాడాలో చెప్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఏదైనా బలంగా కోరిక కోరుకొని వీరు చేస్తే పక్కా కోరిక నిజమవుతుందని ఆమె అంటుంది. ఇది విన్న బియరు దానికి ఆ వస్తువుకి అట్రాక్ట్ అయిపోతాడు. దాన్ని కొంటాడు. నెక్లెస్ ని ఇంకా ఏం కొనడు, వెళ్ళిపోతాడు. ట్రివియా నైట్ కి వెళ్లి డల్ గా కూర్చుంటాడు. ఇక ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు. హ్యాపీగానే ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. నిక్కీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ఇక ఇయాన్ బియర్ కి సైగల్ చేస్తాడు. నిక్కీకి వెంటనే ప్రపోజ్ చేయరా అని అడుగుతాడు. ఇప్పుడు బియర్ కి ధైర్యం సరిపోదు, ప్రైవసీ కావాలి అనుకుంటాడు. ఇప్పుడే మనకు వీళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ అయిన మరో అమ్మాయి సారా కనిపిస్తుంది. వీళ్ళు నలుగురు కలిసి ఒక మ్యూజిక్ షాప్ లో వర్క్ చేస్తుంటారు. అయితే శాలరీ తక్కువ ఉండటంతో నిక్కీ వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటది. ఇప్పుడు ఇక ఇయాన్ బియర్ కి సైగల్ చేస్తాడు. టైం వేస్ట్ చేయకు, వెంటనే నిక్కీకి ప్రపోజ్ చేయని అంటాడు. ఇప్పుడు ఇక నిక్కీ వైన్ కోసం అని పక్కకు వెళ్తే బియర్ కూడా ఆమెని ఫాలో చేస్తాడు. నీకు ఒకటి చెప్పాలని మాటలు తడబడతాడు. ఇక డైవర్ట్ అయిపోయి వేరే టాపిక్ కి షిఫ్ట్ అయిపోతాడు. నిక్కీ కూడా ఇక లైట్ తీసేసుకుంటది, వేరే మ్యాటర్ మాట్లాడుతుంది. ఇక ఈ గ్యాప్ లోనే మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మూడు మొత్తాన్ని స్పాయిల్ చేస్తారు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. సడన్ గా నిక్కీ బియర్ పెంపుడు పిల్లి గురించి అడుగుతుంది. ఇప్పుడే బియర్ చాలా బాధపడిపోతాడు. తన పిల్లి మార్నింగే చనిపోయినా కూడా బాధని దిగమింగి హ్యాపీగా ఉన్నాడని ఫ్రెండ్స్ కి అర్థమైపోతుంది. అందరు ఫ్రెండ్స్ బియర్ కి సారీ చెప్తారు. అతని సిచ్యుయేషన్ ని అర్థం చేసుకుంటారు.
ఇప్పుడిక బియర్ నిక్కీని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పి కార్ ని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడిక బియర్ మెల్లిగా తన ఫీలింగ్స్ ని బయట పెడతాడు. నువ్వు వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతే నాకేం తోచదు, నిన్ను చాలా మిస్ అవుతానని చెప్పుకొస్తాడు. ఇప్పుడిక నిక్కీ బియర్ తనకి ఏదో చెప్పాలనుకుంటున్నాని ఆశపడుతుంది. పాపం తను కూడా వీడు ప్రపోజ్ చేస్తాడేమో అని అనుకుంటది. ఇంతకు ముందులాగా అంతా బాగుంటే బాగుండు, శాలరీ హైక్ అయింటే బాగుండు, నేను ఇక్కడే ఉంటుండే అని నిక్కీ అంటుంది. నేను ఇంత క్లోజ్ గా ఫ్రీగా మాట్లాడేది నీతోనే బియర్ అని కూడా నిక్కీ అంటుంది. దీనికి బియర్ షాక్ అయిపోతాడు. నాకు ఒకరంటే క్రష్ అని నిక్కీ అంటే బియర్ షాక్ అయిపోతాడు. అది ఎవరో కూడా ఎవరికి ఐడియా లేదని కూడా నిక్కీ అంటుంది. ఇప్పుడు ఇక నిక్కీ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. చివరగా నాకేమైనా చెప్పాలా లేకుంటే వెళ్ళిపోనా అని నిక్కీ అడుగుతుంది. దీనికి బియర్ షాక్ లో ఉంటాడు. ఏం లేదు మనము జస్ట్ మంచి ఫ్రెండ్స్ అంతే అని టక్కున అనేస్తాడు. ఇక నిక్కీ సరేలే అని చెప్పి వెళ్ళిపోతుంది. దొరికిన లాస్ట్ ఛాన్స్ ని కూడా వదిలేసుకున్న ఛీ నా మీద నాకే అసహ్యం వేస్తుందని బియర్ తన మనసులో తిట్టుకుంటాడు. ఇప్పుడే అతనికి బ్యాగ్ లో తెచ్చుకున్న వన్ విష్ విల్లో గురించి గుర్తొస్తుంది. దాన్ని బయటికి తీసి చదువుతాడు. నిక్కీ నన్ను ఈ ప్రపంచంలోని ఎక్కువగా ఇష్టపడాలి, ప్రేమించాలని కోరిక కోరి వెంటనే దాన్ని విరిచేస్తాడు. ఇప్పుడు బియర్ ఇది వేస్ట్, అనవసరంగా పైసలు బొక్క అని నవ్వుకుంటాడు. కట్ చేస్తే సడన్ గా కార్ డోర్ దగ్గరికి నిక్కీ దయ్యంలాగా వచ్చి నిల్చుంటది. ఇంట్లోకి రా అని ఇన్వైట్ చేస్తుంది. ఇది విన్న బియర్ షాక్ అయిపోతాడు. అసలు నిక్కీ ఎప్పుడు తన ఇంట్లోకి ఎవరిని ఇన్వైట్ చేసిందే లేదు. ఇప్పుడెందుకు నిక్కీ ఇలా బిహేవ్ చేస్తుందని బియర్ అనుకుంటాడు. నిక్కీలో ఏదో పెద్ద మార్పు వచ్చిందని బియర్ అనుకుంటాడు. నువ్వు ఓకేనా అని బియర్ అడిగితే నిక్కీ నో అంటుంది. బియర్ వైపు అదే విధంగా నిక్కీ వింతగా చూస్తూ ఉంటది. నేను నీ ఇంట్లోకి రాను, ఇట్స్ ఓకే అని బియర్ అంటే సరే నేనే నీ ఇంటికి వస్తా, పడుకుంటా అక్కడే అని నిక్కీ అంటుంది. నో దానికి నేను ఒప్పుకోనని బియర్ అంటాడు. ఇక ఇది విన్న నిక్కీ బోరున ఏడవటం స్టార్ట్ చేస్తుంది. స్టేట్స్ లో ఉన్న తన తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆయన త్వరలోనే చనిపోతుండు. నాకు చాలా బాధగా ఉంది, ఒంటరిగా ఇక్కడ ఉంటే నేను డిప్రెషన్ లోకి వెళ్తాను, అందుకే నీ ఇంటికి నన్ను తీసుకెళ్ళని ఏడుస్తుంది. ఇక సడన్ గా నిక్కీ మళ్ళీ క్యారెక్టర్ ని చేంజ్ చేస్తుంది. ఏంది నేనెందుకు ఏడుస్తున్నా, నేను ఇది కాదు కదా, నేనెందుకు బయట నిల్చున్నా, నువ్వు ఇంకా ఇంటికి పోలేదా అని తను బియర్ ని అడుగుతుంది. అంటే తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు అలా వచ్చి వెళ్తుంది. ఇదంతా చూస్తున్న బియర్ షాక్ అయిపోతాడు. అతను చాలా టెన్షన్ పడతాడు. ఇక చేసేదేం లేక బియర్ నిక్కీని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు నిక్కీ బెడ్ మీద పడుకుంటది. బియర్ ఏమో దుప్పట్లతో కిందకి వెళ్తాడు. ఇప్పుడు ఇక నిక్కీ బియర్ ని ఒక కోరిక కోరుతుంది. నా పక్కనే పడుకోవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. మొదట్లో బియర్ ఒప్పుకోడు, కానీ నిక్కీ అంటే బియర్ కి ఇష్టమే కదా, అందుకే పడుకుంటాడు. ఇక నిక్కీ ఉన్నట్టుండి వింతగా బిహేవ్ చేసినందుకు సారీ చెప్తుంది. మెల్లిగా ఒకరినొకరు లవ్ చేసుకుంటారు, కిస్ చేసుకుంటారు. కిస్ చేసే టైంలోనే నిక్కీ బియర్ ని చూసి గట్టిగా అరుస్తుంది. వెంటనే బియర్ కూడా షాక్ అయిపోతాడు. దెబ్బకి దడుసుకుంటాడు. ఇక ఇద్దరు కిస్ చేసుకోవడం ఆపేస్తారు. బియర్ పారిపోతుంటే నిక్కీ అతను ఆపి అది జస్ట్ పానిక్ అటాక్ వచ్చింది సారీ అని మళ్ళీ అంటుంది. ఇక ఇద్దరు సపరేట్ గా పడుకుంటారు. ఎన్నడూ లేని విధంగా ఇలా వింతగా నిక్కీ ఎందుకు బిహేవ్ చేస్తుందో అని బియర్ కి అనుమానం వస్తుంది. కొంపదీసి నేను కొన్న వస్తువు వల్ల ఇదంతా జరిగిందా, ఒకవేళ నా కోరిక నిజమైందా ఏందని అతను ఆశ్చర్యపోతాడు. ఇప్పుడిక నిద్ర నుండి లేచి కంప్యూటర్ ని ఆన్ చేస్తాడు. వన్ విష్ విల్లో గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాడు. కానీ అందులో మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయి. కొందరేమో ఇది నిజమని, కొందరేమో ఇది వేస్ట్ ప్రొడక్ట్ అని రాసి ఉంటది. ఇక దీంతో బియర్ మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బియర్ నిద్ర నుండి లేగుస్తాడు. పక్కన చూస్తే బెడ్ మీద నిక్కీ కనిపించదు. ఎక్కడికి పోయిందో అని అతను టెన్షన్ పడతాడు. ఇప్పుడే కిచెన్ లో నుండి సౌండ్స్ వినిపిస్తాయి. నిక్కీ చనిపోయిన బియర్ పెంపుడు పిల్లి డెడ్ బాడీని బయటికి తీసి దానికి పూలమాలని వేసి పెట్టి ఫ్యూనరల్స్ ని నిర్వహిస్తూ ఉంటది. దీన్ని చూసిన బియర్ షాక్ అయిపోతాడు. 2 రోజుల ముందు చనిపోయిన పిల్లిని బయటికి ఎందుకు తీసిందబ్బా అని బియర్ భయపడతాడు. కానీ తను నిక్కీనేమనడు. ఇక ఇద్దరు రెడీ అయి వర్క్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోతారు. అక్కడ ఇయాన్ గాడు బియర్ ఇంకా నిక్కీలు చాలా క్లోజ్ గా ఉండటం చూసి షాక్ అయిపోతాడు. ఇద్దరు మంచిగా సెట్ అయినరు కదా అని అతను అనుకుంటాడు. ఇప్పుడే ఇయాన్ బియర్ ని సీక్రెట్ గా ఒక రూమ్ లోకి పిలిచి నిలదీస్తాడు. బియర్ ఇయాన్ కి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తాడు. నేనేం ప్రపోజ్ చేయలేదురా, కానీ తను సడన్ గా ఆడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్లస్ ఆమె నిన్న నైట్
నా ఇంట్లోనే పడుకుందని చెప్పగానే ఇయాన్ గాడు షాక్ అయిపోతాడు. బియర్ తను కొన్న వస్తువు గురించి ఇయాన్కి చెప్పడం మర్చిపోతాడు. నిక్కీ ఎందుకు ఇలా సడన్ గా వింతగా బిహేవ్ చేస్తుందో అర్థం అవ్వట్లేదని చెప్తాడు. మేబీ ఆమెకు ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో, డాక్టర్ కి చూపించని ఇయాన్ అంటాడు. కానీ దీనికి బియర్ అసలు ఒప్పుకోడు. అలాంటి ప్రాబ్లం నిక్కీకి అసలు ఉండదని బియర్ కి చాలా నమ్మకం. ఇక ఆ రోజు వర్క్ అయిపోగానే ఫ్రెండ్స్ నలుగురు కార్ వద్దకు నడుస్తారు. నిక్కీ నుండి ఎస్కేప్ అవడం కోసం బియర్ ఒక ప్లాన్ వేస్తాడు. తన ఇంటికి నిక్కీ రావడం బియర్ కి అసలు ఇష్టమే ఉండదు. ఇప్పటిక ఇయానే ఎలాగోలో నిక్కీని కన్విన్స్ చేసి ఆమెని తన ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇలా ఆమెని డ్రాప్ చేసి ఇయాన్ బియర్ కి కాల్ చేసి నిక్కీ గురించి మాట్లాడే టైంలోనే బియర్ ఇంటి డోర్ బెల్ మోగిపోతుంది. ఎవరా అని బియర్ డోర్స్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతాడు. బయట నిక్కీ నిల్చొని ఉంటది. ఇప్పుడిక నిక్కీ బియర్ కి సారీ చెప్తుంది. తను బియర్ ని బాధ పెట్టినందుకు కూడా సారీ చెప్తుంది. సరే మంచిగానే ఉంది కదా తను అని బియర్ నమ్ముతాడు. ఇప్పుడిక ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ నుండి ఇద్దరు పార్కులు, మూవీస్, హోటల్స్, షికార్లు అంతా చేసేస్తారు. అంతా చూసేస్తారు. అంతా బాగుంది. లైఫ్ బాగా హ్యాపీగా సాగుతుంది. ఇద్దరు మంచిగా ఉంటారు. ఇక లవ్ చేసిన అమ్మాయి తన కోసం ఇంతలా చేస్తుంటే బియర్ ఊరుకుంటాడా? రెచ్చిపోతాడు. చాలా హ్యాపీగా ఉంటాడు. ఒకరోజు నైట్ డిన్నర్ డేట్ కని రెస్టారెంట్కి వెళ్తారు ఈ ఇద్దరు. సడన్ గా క్యాజువల్ గా బియర్ నిక్కీ వాళ్ళ తండ్రి ఎలా ఉన్నాడో అడుగుతాడు. నిక్కీ మొహం మార్చుకుంటది. ఇప్పుడే బియర్ కి ఒక కాల్ వస్తుంది. ఆ టాపిక్ ని బియర్ మర్చిపోతాడు. మళ్ళీ బియర్ ఏదో గెలకూడని మ్యాటర్ గెలుకుతాడు. ఇప్పుడిక మళ్ళీ బియర్ ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే ఇయాన్ గాడు కాల్ చేస్తాడు. 2 times చేసింది కదా, ఎమర్జెన్సీ ఏమో అని చెప్పి బియర్ నిక్కీ నుండి దూరంగా నిల్చొని కాల్ ని ఆన్సర్ చేస్తాడు. అయితే ఇయాన్ ఇప్పుడు మాట్లాడుతూ, అసలు నిక్కీ వాళ్ళ ఫాదర్ కి ఏ క్యాన్సర్ లేదట, ఆమె నీకు అన్ని అబద్ధాలే చెప్పిందిరా, తను నీతో ఏదో దాస్తుంది. నిక్కీ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడక దాదాపు 10 years అవుతుందని చెప్పగానే హీరో మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. ఇంకా 2 weeks ముందే నిక్కీ సారాతో బియర్ నాకు ఒక తమ్ముడు లాంటి వాడు, వాడిని లవర్ గా అసలు ఊహించలేనని చెప్పిందంట అని చెప్తాడు. ఇంత పెద్ద అబద్ధం తన దగ్గర దాచాల్సిన అవసరం ఏముందని నిక్కీకి అని బియర్ అనుకుంటాడు. అయితే వీళ్ళ కాన్వర్సేషన్ ని వెనుక నిల్చొని సీక్రెట్ గా నిక్కీ వింటుంది. ఆమె వినడం బియర్ కి తెలియదు. ఇప్పుడు ఇక బియర్ ఏం తెలియనట్టు వెళ్లి మళ్ళీ నిక్కీని వాళ్ళ ఫాదర్ గురించి అడుగుతాడు. నిక్కీ సరిగ్గా వినిపించుకోదు. మెల్లిగా తను తన బ్యాగ్ లో ఉన్న గిఫ్ట్ ని బయటకు తీస్తుంది. అది ఒక హ్యాండ్లూమ్ స్టోన్. అది నిక్కీ వాళ్ళ తల్లిది. దాన్ని నిక్కీ ఇప్పుడు బియర్ కి ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. కానీ బియర్ ఇప్పుడు ఆ గిఫ్ట్ ని టేబుల్ మీద పెట్టేసి, చెప్పు నీ తండ్రికి నిజంగా క్యాన్సర్ ఉందా చెప్పు అని నిక్కీని క్వశ్చన్ చేస్తాడు. గుచ్చి గుచ్చి అడుగుతుంటే నిక్కీకి ఫుల్ కోపం వస్తుంది. ఆమె వెంటనే పైకి లేచి రెస్టారెంట్ లో ఉన్న అందరి కస్టమర్స్ కి వినపడేట్టు బోర్న ఏడుస్తుంది. ఇప్పుడు మనమిద్దరం మంచిగానే ఉన్నాం కదా, ఎందుకు నువ్వు నా తండ్రి టాపిక్ గురించి అడుగుతున్నావు చెప్పు అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆమె అరుపులు వినలేక బియర్ సారీ చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడే తేడా కొడుతుంది. ఇప్పుడిక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. రెస్టారెంట్ లో అలా అరిచినందుకు నిక్కీ మళ్ళీ బియర్ కి సారీ చెప్తుంది. ఇప్పుడిక ఇద్దరు ప్రైవేట్ టైం ని గడుపుతారు. మిడ్ నైట్ టైంలో ఎందుకో బియర్ కి మెలుకో వస్తుంది. బెడ్ మీద చూస్తే నిక్కీ ఉండదు. కానీ తను ఒక గోడకి మూలని నిల్చొని చూస్తూ ఉంటది. అది కూడా న్యూడ్ గా. బియర్ ఆమెని ఎందుకు అక్కడ ఉన్నావు అని అడిగితే, నువ్వు నిద్రపోతున్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావు, అందుకే నువ్వు నిద్రపోవడం చూస్తున్నా అని అంటుంది. ఇది విన్న బియర్ కి టెన్షన్ పెరుగుతుంది. నువ్వు నన్ను ఇష్టపడతలేవు కదా, నిజం చెప్పని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఇక ఆమెకు భయపడిపోయిన బియర్, నో అలా ఏం లేదు, నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నా అని బియర్ అంటాడు. ఇప్పుడు ఇక మెల్లిగా వచ్చి నిక్కీ బియర్ పక్కన పడుకుంటది. బియర్ ప్రతిసారి బెడ్ నుండి కిందికి వెళ్లిపోయి పడుకోవాలని చూస్తాడు. కానీ వాడు అలా చేసిన ప్రతిసారి నిక్కీ గట్టిగా అరుస్తూ అతన్ని బెదిరిస్తుంది. అతన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బియర్ నిద్ర నుండి లేగుస్తాడు. అతనికి తన హెయిర్ కట్ అవ్వడం గమనిస్తాడు. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నా హెయిర్ ని కట్ చేసావు చెప్పు అని నిక్కీ మీద అరుస్తాడు బియర్. ఇప్పుడిక నిక్కీ మళ్ళీ బియర్ కి సారీ చెప్తుంది. నాకు నిన్న నైట్ పీడకల వచ్చింది, అందుకే నీకు దిష్టి తీయడం కోసం హెయిర్ ని కట్ చేసిన అని చెప్పగానే బియర్ షాక్ అయిపోతాడు. నిన్న నైట్ నీతో నేను చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాను కదా, నాకు పిచ్చి లేచినట్టుంది, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నిక్కీ చెప్తూ బియర్ ని కిస్ చేస్తుంది. ఇప్పుడిక మనోడు అన్ని మర్చిపోతాడు, గొడవని పెట్టుకోడు. ఇంకోసారి ఇలా చెయ్యకు,
ప్లీజ్ వింతగా బిహేవ్ చేయకు, నాకు సుస్సు పడుతుంది అసలే. సరే నేను జాబ్కి వెళ్ళొస్తా అని అంటాడు. కానీ నీతో పాటు నేను కూడా జాబ్కి వస్తానని నిక్కీ అంటుంది. నో నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, నీ హెల్త్ ఏం బాగలేదని బియర్ చెప్పి వెళ్ళిపోతాడు. అయితే మెయిన్ డోర్ కి లోపల నుండి నిక్కీ టేప్స్ అంటించి ఉంటది. అసలు అలా ఎందుకు చేసిందో బియర్ కి అర్థమే కాదు. దాన్ని కట్ చేసి మరీ బియర్ బయట పడతాడు. కట్ చేస్తే ఇక బియర్ మ్యూజిక్ షాప్ కి వెళ్లి తన పని చేసుకుంటాడు. అయితే తను ఇప్పుడు నిక్కీతో ఇంతకు ముందు దిగిన ఫొటోస్ ని చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇప్పుడే అక్కడికి సారా వస్తుంది. ఆమె నిక్కీ గురించి కొన్ని నిజాలు చెప్తుంది. నిన్ను నిక్కీ ఎప్పుడు లవర్ గా అనుకోలేదు. ఆ విషయమే నేను ఇయాన్ కి చెప్పాను. ఆమె సడన్ గా నీతో ఎందుకు రిలేషన్ లో ఉందో నాకు కూడా అర్థం కాలేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా అని సారా బియర్ కి అడ్వైస్ ఇస్తుంది. ఆమె నిన్ను యూజ్ చేసుకుంటదేమో చూసుకో, జాగ్రత్త అని కూడా అంటది. ఇప్పుడే సారా వాళ్ళ మేనేజర్ ఆమె దగ్గరికి వచ్చి పెద్ద బిల్ ని డెస్క్ మీద పడేసి వెళ్ళిపోతాడు. నేను చిన్నప్పుడు చదువుని సీరియస్ గా తీసుకొని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని బాధపడుతుంది. తనిప్పుడు బాధతో బియర్ భుజం మీద తలవాల్చుతుంది. ఇప్పుడే తను బియర్ జేబులో ఉన్న పేపర్ నోట్ ని బయటికి లాగుతుంది. దాన్ని సీక్రెట్ గా నిక్కీ బియర్ జేబులో వేసి ఉంటది. ఇప్పుడు సారా దాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. బియర్ పిల్లి గురించే నిక్కీ రాసి ఉంటది. అయితే ఈ మెసేజ్ సారాకి అర్థం కాదు. ఇప్పుడు బియర్ కి మైండ్ మింగేస్తది. నిక్కీ యాక్చువల్ గా చనిపోయిన బియర్ పెంపుడు పిల్లిని వంట వండి లంచ్ బాక్స్ లో పెట్టి ఉంటది. దాన్నే ఇందాక బియర్ తిని ఉంటాడు. ఇప్పుడు అది గుర్తొచ్చి డస్ట్ బిన్ లో దాన్ని మొత్తాన్ని కక్కేస్తాడు. తర్వాత బియర్ బాధతో ఇంటికి వెళ్తుంటే మధ్యలో అతన్ని ఇయాన్ కలుస్తాడు. ఇయాన్ ఇప్పుడు బియర్ ని ఫుల్ తిడతాడు. నిక్కీ అలా వింతగా బిహేవ్ చేస్తుంటే నువ్వెందుకు ఆమెను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నావు? ఆమెని తిట్టి తరిమేయకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నావు. ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరికి మంచిది కాదు, నా మాట విను అని ఇయాన్ అంటాడు. ఇప్పుడు బియర్ ఇయాన్ వేసిన ప్లాన్ ని ఫాలో అవ్వాలి అనుకుంటాడు. ఈ రోజు నైట్ ఇయాన్ ఒక పార్టీ ఇస్తుండు. దానికి ఓన్లీ బాయ్సే అలో ఉందని, నిక్కీని బియర్ వెంట తీసుకొని రాకూడదని ఇయాన్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాడు. సరే అని చెప్పి బియర్ ఇంటికి వెళ్తాడు. కారులో కూర్చొని ఇప్పుడు బియర్ నిక్కీ గురించి ఆలోచిస్తాడు. కొంపదీసి నేను కొన్న వస్తువు వల్లే నిక్కీ ఇలా మారిపోయిందా ఏంటి అని అతను అనుకుంటాడు. వెంటనే ఆ వస్తువుకు సంబంధించిన కంపెనీకి కాల్ చేస్తాడు మనోడు. అవును, నువ్వు కోరిక కోరడం వల్లే మీ నిక్కీ ఇలా ఆడ్గా బిహేవ్ చేస్తుందని కంపెనీ వాళ్ళు అంటారు. దీనికి ఏ పరిష్కారం లేదా అంటే నువ్వు చనిపోయే వరకు ఆమె అలాగే ఉంటదని చెప్పి భయపెడతారు. ఇప్పుడు ఇది విన్న బియర్ షాక్ లో ఉండిపోతాడు. నేను ఇలా చేయడం వల్ల నిక్కీ లైఫే మారిపోయిందని చెప్పి బాధపడతాడు, టెన్షన్ పడతాడు, స్ట్రెస్ ఫీల్ అవుతాడు. ఇలాంటి చెడ్డ వస్తువులు మార్కెట్ లోకి రిలీజ్ చేసినందుకు గాను కంపెనీని బియర్ దూషిస్తాడు. అతను తిడుతుంటే ఫోన్ లో సడన్ గా నిక్కీ అరుపులు వినిపిస్తాయి. మళ్ళీ బియర్ కి సుస్సు పడుతుంది. తర్వాత మెల్లిగా బియర్ ఇంట్లోకి వెళ్తాడు. అయితే లోపల నిక్కీని చూసిన బియర్ కి బుర్ర పాడవుతుంది. మార్నింగ్ బియర్ జాబ్ కి వెళ్లే టైం నుండి నిక్కీ అలాగే కదలకుండా హాల్లోనే నిల్చొని ఉంటది. అక్కడే ఆమె యూరిన్ కూడా పోసి ఉంటది. ఎందుకు ఇలా చేశావు అని బియర్ ఫుల్ తిడతాడు. సిచ్యుయేషన్ చేయి దాటిపోయిందని బియర్ కి అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ నిక్కీ బియర్ కి సారీ చెప్పి స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్తుంది. ఇదంతా చూస్తుంటే నిక్కీ పూర్తిగా బియర్ కి అబ్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు నా పెంపుడు పిల్లిని అలా ఎలా వండుతావు అని క్వశ్చన్ చేస్తాడు. కానీ అతని వాయిస్ నిక్కీకి క్లియర్ గా వినిపించదు. ఇప్పుడు మళ్ళీ బియర్ ఇయాన్ ఏర్పాటు చేసిన బాయ్స్ పార్టీ గురించి వివరిస్తాడు. సడన్ గా అంతా సైలెంట్ అవుతుంది. నేను కూడా వస్తా ఆ పార్టీకి అని నిక్కీ ఇప్పుడు మొండి పట్టు పడుతుంది. కానీ బియర్ స్ట్రిక్ట్ గా అది బాయ్స్ పార్టీ అని చెప్పడంతో తను సైలెంట్ అయిపోతుంది. అలాగే బియర్ నిక్కీతో వద్దు అని చెప్తానే ఉంటాడు. అప్పుడే సారా నిక్కీకి కాల్ చేసి ఇలా ఇయాన్ హోస్ట్ చేసే పార్టీకి వస్తున్నావా అని పొరపాటున అడిగేస్తుంది. ఇది విన్న నిక్కీకి అమ్మాయిలు కూడా ఆ పార్టీకి అలా ఉందని అర్థమైపోతుంది. దీంతో ఇయాన్ అండ్ బియర్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. తప్పలేక మళ్ళీ బియర్ నిక్కీని తీసుకుని పార్టీకి రీచ్ అవుతాడు. అక్కడ నిక్కీని చూసిన అందరు ఫ్రెండ్స్ షాక్ అవుతారు. నిక్కీ ఆడ్ బిహేవియర్ గురించి ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు. సడన్ గా అసలు నిక్కీతో బియర్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తుండో అర్థం కాక బుర్ర వేడెక్కిపోతుంది. ఇయాన్ ఇంకా బియర్లు తమ ప్లాన్ ఫెయిల్ అవడానికి కారణమైన సారని ఫుల్ తిడతారు. ఇప్పుడు నిక్కీ సంకలో పిల్లిలాగా బియర్ చుట్టే తిరుగుతూ ఉంటది. నార్మల్ గా బియర్ ఏం మాట్లాడినా సరే నిక్కీ గట్టిగా ఆక్వర్డ్ గా నవ్వుతుంటది. వాడు అసలు జోక్సే వేయడు. కానీ నిక్కీ ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ కథ చెప్పే ఆట ఆడుతారు. అందరూ నార్మల్ గా షార్ట్ స్టోరీస్ ఫన్నీవి చెప్తుంటే నిక్కీ మాత్రం హారర్ స్టోరీ చెప్తుంది. అసలు ఒరిజినల్ స్టోరీలో లేని గోరీ ఎలిమెంట్స్ ని విచిత్రంగా చెప్తూ అందరిని భయపడుతుంది. అందరు ఫ్రెండ్స్ కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. తర్వాత ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు.
అయితే బియర్ డేర్ చేయాలి అనుకుంటాడు. అతను తన పక్కన పర్సన్ ఎవరుంటే వాళ్ళని పక్క కిస్ చేయాల్సి వస్తుంది. అయితే బియర్ పక్కన ఇప్పుడు సారా ఉంటది. ఇప్పుడు ఇక నిక్కీ వెంటనే సారాని పక్కకు తోస్తుంది. బియర్ చేతులని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టదు. ఇప్పుడిక అందరూ నిర్ఘాంతపోతారు. ఎందుకు నిక్కీ ఇలా ఆడుగా బిహేవ్ చేస్తుంది, ఈమెకి చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టుందని అందరూ అనుకుంటుంటారు. నిక్కీ చేసే చేష్టలకు బియర్ చాలా ఎంబారేజింగ్ గా ఫీల్ అవుతాడు. అసలు నిక్కీని ఇక్కడికి తీసుకురాకుండా ఉండేది అని అనుకుంటాడు. ఇప్పుడు సడన్ గా నిక్కీ మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్తం కప్పుకొని చనిపోతారని తను ప్రెడిక్షన్ చేస్తుంది. ఇది విన్న ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు, చెమటలు పడతాయి, టెన్షన్ పడతారు. ఇక ఇప్పుడే ఇయాను నిక్కీని తిడతాడు. అసలు నువ్వు మా నిక్కీవేనా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు ఆరోగ్యం బాగుందా లేదా అని క్వశ్చన్ చేస్తాడు. హే జస్ట్ ఫన్నీగా జోక్ చేశాను అబ్బా, ఏం కాలేదని అంటూ గట్టిగా నిక్కీ నవ్వుతుంది. కానీ ఎవరికి నవ్వు రాదు. ఇప్పుడు ఇక గ్రూప్ ఎవరు నవ్వట్లేదని చెప్పి నిక్కీ ఇప్పుడు ఒక చెత్త పని చేస్తుంది. బియర్ బాటిల్ తో తన తల పగలగొట్టుకుంటది. తల మొత్తం రక్తం కారుతుంది. ఫ్రెండ్స్ అందరూ గట్టిగా అరవడం మొదలు పెడతారు. కానీ షాక్ లో ఉన్న బియరు ఆమెని ఆపకుండా స్టన్ అయిపోతాడు. అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక తర్వాత బియర్ నిక్కీని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఆమెకి స్టిచెస్ ని వేయించి ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇక నిక్కీని బియర్ కన్ఫ్రంట్ చేస్తాడు. నువ్వు అసలు నార్మల్ నిక్కీవి కాదు, చెప్పు నీకేం జరిగింది, నాకు చాలా భయంగా ఉంది చెప్పు అని బియర్ అడుగుతాడు. నేను నీ నిక్కీనే, ప్లీజ్ నన్ను నమ్ము, నేను ఏం తప్పు చేయలేదు, నేను నార్మల్ గానే కదా ఉంది అని నిక్కీ చెప్పుకొస్తుంది. అయితే మనకు కొన్ని రోజులు స్పేస్ కావాలి, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, మనం కొన్ని డేస్ మాట్లాడకుండా ఉందాం, అంతా సెట్ అవుతుందని బియర్ అంటాడు. కానీ దీనికి నిక్కీ అసలు ఒప్పుకోదు. ఎందుకంటే నిక్కీ బియర్ అంటే ఫుల్ అబ్సెస్ అయింది కదా, ఇంకా అంతే. ఆమె అసలు వాడిని విడిచిపెట్టి ఉండలేదు. నిక్కీ గట్టిగా అరుస్తూ బెడ్రూమ్ కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది, రివర్స్ గా నడుస్తుంది. అది అసలు మనిషా లేక దయ్యమా అని మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక మళ్ళీ కాసేపు తర్వాత బెడ్రూమ్ లో వస్తువులు పగిలిపోయినట్టు సౌండ్స్ వస్తాయి. నిక్కీ మెల్లిగా మళ్ళీ బయటికి వస్తుంది. ఆమె మాట్లాడితే వాయిస్ ఎక్కడో దూరంగా వినిపిస్తుంది. ఏమైందని బియర్ అడిగితే నాకు జలుబు చేసినట్టుందని అబద్ధం చెప్తుంది. ఆమె చేతులు ఇసుక జారినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నిక్కీ ఫుల్ డల్ అవుతుంది. నాకు నువ్వు కావాలి, ప్లీజ్ నన్ను వదిలేయకని బియర్ ని ఫుల్ అడుక్కుంటది. నాకు పిచ్చి లేసింది, ఏం చేయాలి చెప్పు, నేను నార్మల్ గా ఉండాలి, నీకు నచ్చాలి చెప్పు అని ఏడుస్తూ బియర్ ని బెగ్ చేస్తది. ఇప్పుడు ఇక ఇద్దరు కలిసి బాధలో పడుకుంటారు, హక్ చేసుకుంటారు. మిడ్ నైట్ టైంలో బియర్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. సారా అర్జెంట్ గా బియర్ ని కలవాలని కోరుకుంటది. పార్క్ కి రా, లేకపోతే నేనే నీ ఇంటికి రావాల్సి వస్తుందని సారా బియర్ తో అంటది. ఇక తప్పలేక బియరే సైలెంట్ గా లేచి బయటికి వెళ్తుంటాడు. కానీ వీడిని నిక్కీ కనిపెడుతూనే ఉంటది. ఆమె అసలు నిద్రపోయినట్టు నటిస్తుంది అంతే. ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటే వాటర్ తాగడానికి వెళ్తున్నా అని బియర్ అబద్ధం చెప్తాడు. ఇక ఇప్పుడు నిక్కీ నిద్రపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్ నిక్కీ, ఐ మీన్ ఒరిజినల్ నిక్కీ ఆమె బాడీలో ఉండి ఉంటది. నా బాడీలో ఉన్న దయ్యం నిక్కీని చంపేసి వెళ్ళు ప్లీజ్ అని తను రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఇది స్టాప్ చేయాలి అనిపిస్తుంది, ముగిస్తే బాగుండు, అయిపోతే బాగుండు అని నోట్లో గొనుక్కుంటది. ఆమె పడుకుంటది. కట్ చేస్తే బియర్ ఇప్పుడు కారులో వెళ్లి సీక్రెట్ గా సారాని కలుస్తాడు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నా మాట విని నిక్కీని వదిలే, ఆమె మంచిది కాదు. ఇయాన్కి ఆమెకి మధ్య ఎప్పటి నుండో అఫైర్ నడుస్తుంది. కానీ రీసెంట్ గా మాటలు లేవు. నీతో ఆమె ఇప్పుడు క్లోజ్ గా ఉండటానికి రీజన్ కూడా ఇయాన్ తో మళ్ళీ ప్యాచప్ అవ్వడం కోసమే. ఆమె తండ్రి గురించి అబద్ధం ఎందుకు చెప్పింది, ఆమె కావాలని నిన్ను యూజ్ చేసుకుంటుంది. నా మాట విని తనని వదిలే అని సారా బియర్ కి అడ్వైస్ ఇస్తుంది. సారాకి ఎప్పటి నుండో బియర్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఆమె ఇప్పుడే బావి బయట పెడుతుంది. ఇప్పుడు బియర్ కూడా సారాతో హ్యాపీగా ఉంటున్నా అని అనుకుంటాడు. సారాకి తన తండ్రి ఆస్తి రిటర్న్ వచ్చిన లెటర్ ఒకటి వచ్చుంటది. దాన్ని ఓపెన్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని తను అనుకుంటది. సారా ఇంకా బియర్లు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. గట్టిగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సడన్ గా కారద్దం బ్రేక్ చేసి మరి నిక్కీ అక్కడికి వస్తుంది. ఆమె సారా తలని బండరాయితో కొట్టి చంపేస్తుంది. ఈ విజువల్ ని చూసిన బియర్ కి ప్యాంట్ తడిచిపోతుంది. ఇప్పుడు ఇక నిక్కీ శాంతిస్తుంది. ఇదంతా నీ వల్లే బియర్, నువ్వే కదా ఇది కోరుకుంది, పాపం సారాని పొట్టన పెట్టుకున్నావు, నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పినా అయినా కూడా వచ్చావు, నీ తప్పే ఇదని నిక్కీ అంటుంది. బియర్ ని ఇప్పుడు తను సారా డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి హెల్ప్ అడుగుతుంది. ఇద్దరు కలిసి సారా డెడ్ బాడీని అవుట్స్కట్స్ లో పడేయటానికి వెళ్తారు. కానీ మళ్ళీ ఎందుకో నిక్కీ ఒక చోట ఆపి నువ్వు వెళ్ళిపో, నేను ఈ పనిని పూర్తి చేసి వస్తా అని బియర్ తో అంటది. బియర్ ఇంకా షాక్ లోనే ఉంటాడు. సైలెంట్ గా వెళ్లి తన కారులో ఏడుస్తాడు. గట్టిగా అరుస్తూ బాధపడతాడు. నా సంసారం మొత్తం నాశనమైందని తను బాధపడతాడు.
ఏడుస్తాడు. తర్వాత అతనికి మొత్తం ఆ మ్యాజిక్ వస్తువు వల్లే ఇదంతా అని రియలైజ్ అవుతాడు. నా కోరిక నిజం అవడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అని కళ్ళు తెరుస్తాడు. వెంటనే ఆ రక్తం మడుగులోనే షాప్ కి వెళ్తాడు. అక్కడ మ్యాజిక్ వస్తువు గురించి వెతుకుతాడు. ఇప్పుడు కొత్తది కొని తన కోరికని రివర్స్ చేయమని, అంతా నార్మల్ అవ్వాలని కోరిక కోరాలని అనుకుంటాడు. కానీ అది వీలు కాదు. ఎవరైనా ఒకసారి మాత్రమే కోరిక కోరవచ్చని ఆ షాప్ ఓనర్ అంటాడు. అసలు ఏం జరిగింది, ఏం కోరుకున్నావు అని వాడు అడిగితే బియర్ చెప్పిన ఆన్సర్ విని వాడు భయపడిపోతాడు. అంటే ఈ మ్యాజిక్ వస్తువు నిజమే అని షాప్ ఓనర్కి కూడా అర్థమైపోతుంది. వేరే వాళ్ళని కోరిక కోరి అంతా నార్మల్ అయ్యేలా చూడు, వెళ్ళు అని షాప్ ఓనర్ అడ్వైజ్ ఇస్తాడు. కట్ చేస్తే బియర్ ఇప్పుడు మ్యాజిక్ వస్తువుతో రెండోసారి కోరిక కోరుతాడు. కానీ ఆ వస్తువు విరగదు. సో సెకండ్ టైం అది వర్క్ అవదని అతనికి అర్థమైపోతుంది. వెంటనే బియర్ ఇప్పుడు ఇయాన్ ఇంటికి వెళ్తాడు. ఇయాన్ గాడు ఆల్రెడీ బియర్ కోసమే వెతుకుతుంటాడు. ఏందిరా, ఏమైంది? సారా నాకు ఒకటే మెసేజ్లు చేస్తుంది, ఆమెని ఇంటికి రమ్మంటుంది, ఏంది కథ అని టెన్షన్ తో ఇయాన్ అడుగుతాడు. ఇప్పుడు ఇక బియర్ జరిగిన మొత్తం స్టోరీ చెప్తాడు. ఇప్పుడు అంతా నార్మల్ అవ్వాలి అంటే ఇయాన్ మ్యాజిక్ వస్తువును విరిచేసి నిక్కీ నార్మల్ అవ్వాలని కోరుకోవాలి. అప్పుడు అంతా నార్మల్ అయిపోతుందని బియర్ అంటాడు. కానీ దీని అసలు ఇయాన్ గాడు నమ్మడు. ఇన్ఫాక్ట్ వాడు నాకు కోట్ల డబ్బు కావాలని కోరిక కోరి ఉన్న ఒక్క మ్యాజిక్ వస్తువుని విరిచేస్తాడు. ఇక సడన్ గా ఇంటి పైకప్పు నుండి డబ్బు కట్టలు ఆకుల్లాగా రాలి పడతాయి. దీంతో ఇది నిజమే అని ఇయాన్ గాడు కూడా షాక్ అయిపోతాడు. ఉన్న చివరి ఛాన్స్ ని కూడా మిస్ చేసినందుకు బియర్ ఇయాన్ని తిట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అంతా సైలెన్సే ఉంటది. హాల్లో మాత్రం చనిపోయిన సారా డెడ్ బాడీ న్యూడ్ గా కనిపిస్తుంది. నిక్కీ ఆమె డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా అని అబద్ధం చెప్పి డైరెక్ట్ గా ఇంటికే తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక నిక్కీ బియర్ ని చూసి తిట్టేస్తుంది. ఎందుకు నీకు సారా అంత నచ్చిందా? నన్ను ఎందుకు నాలాగా తిరిగి లవ్ చేయట్లేదు చెప్పు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇంట్లోకి ఇయాన్ వస్తాడు. అరే ఏందిరా, నేను రిచ్ అయిపోయినా, నిజమే కదా ఇది అని ఇయాన్ గాడు వాగుతూ బియర్ ని హగ్ చేసుకోవడానికి వస్తాడు. వీడిని చూసిన వెంటనే నిక్కీ అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. ఆ గన్ను యాక్చువల్ గా బియర్ గాడిదే. బియర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పి గన్ ని తెచ్చుకొని ఉంటాడు. ఇప్పుడు ఇక బియర్ ఇయాన్ డెడ్ బాడీని చూసి షాక్ అయిపోతాడు. నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నానని గట్టిగా అరుస్తాడు. దీంతో నిక్కీ కాస్త కామ్ డౌన్ అవుతుంది. ఇదే ఆమెకు కావాల్సింది. ఇద్దరు హక్ చేసుకుంటారు. మనం ఎప్పుడు ఇలాగే ప్రేమతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి అని నిక్కీ అంటుంది. సరే అని చెప్పి బియర్ కూడా అంటాడు. ఇప్పుడు ఇక బియర్ సడన్ గా పరిగెత్తి బాత్రూమ్ లో లాక్ చేసుకుంటాడు. అతను చనిపోతేనే కదా నిక్కీ నార్మల్ అయ్యేది, అందుకే ఇదంతా నా వల్లే కదా, నేను చనిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని బియర్ అనుకుంటాడు. నిక్కీ నుండి లాగేసుకున్న గన్ ని తీసి సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అతనికి ధైర్యమే సరిపోదు. ఇప్పుడు ఇక చేసేదేం లేక క్యాబిన్ లో ఉన్న స్లీపింగ్ పిల్స్ ని తీసుకుని వేసుకుంటాడు. వాటితో అయినా నొప్పి లేని చావుని పొందాలి అని అనుకుంటాడు అతను. కానీ అప్పుడే నిక్కీ సౌండ్ చాలా స్మూత్ గా వినిపిస్తుంది. సరే మనం కొన్ని రోజులు దూరంగా ఉందాం, మనకు స్పేస్ కావాలి, ఇలా అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ప్లీజ్ అని నిక్కీ మెల్లిగా నార్మల్ వాయిస్ లో చెప్తుంది. ఇది విన్న బియర్ నిక్కీ నార్మల్ అయింది అనుకుని పురబడి స్లీపింగ్ పిల్స్ ని కక్కడానికి ట్రై చేస్తాడు. కానీ లాభం లేదు. ఇప్పుడు ఇక బియర్ బాత్రూమ్ డోర్ ని అన్లాక్ చేసి బయటికి వస్తాడు. తర్వాత బియర్ కి ఇప్పుడు మ్యాజిక్ వస్తువు యూజ్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు బియర్ నిక్కీని అదే విధంగా హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఇయాన్ గాడు తెచ్చిన మ్యాజిక్ వస్తువుని నిక్కీ యూజ్ చేసి ఉంటది. బియర్ కూడా తనని తనలాగే లవ్ చేయాలని కోరిక కోరి ఉంటది. అది నిజమవుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు గాఢంగా చూసుకుంటారు. సడన్ గా బియర్ కింద పడిపోతాడు. ఇది చూసిన నిక్కీ షాక్ అవుతుంది. అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటది. ఇప్పుడు ఇక నిక్కీ గన్ తో తనని తాను కాల్చుకొని చనిపోవాలి అనుకుంటది. కానీ బియర్ చనిపోవడంతో నిక్కీ నార్మల్ అయిపోతుంది. అంటే నార్మల్ నిక్కీ ఇప్పుడు బయటికి వస్తుంది. ఎందుకంటే బియర్ చావుతో అతని కోరిక కూడా విత్ డ్రా అయిపోతుంది. ఇప్పుడు ఇక నిక్కీకి తన చుట్టూ జరిగిన కథ మొత్తం అర్థమైపోతుంది. వెంటనే ఆమె గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. బియర్ కూడా దీని అంతటికి ప్రాబ్లం తనే కదా అని చనిపోతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది.